శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్లో ముగ్గురు మరణించారు. అయితే ఒక బైకర్ని తప్పించబోయి లారీ వేగంతో డివైడర్ దాటి అవతల వైపుగా వస్తున్నటువంటి కారు ఢీకొట్టింది. ఈ సంఘటన సోంపేట మండలం బారువా నేషనల్ హైవే నెంబర్ 16 పైన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ముందుగా ఒక బైక్ వెళ్తోంది. అయితే ఆ బైక్ని తప్పించబోయి ఈ డివైడర్ పైకి ఎక్కింది లారీ. అటువైపుగా అవతల వైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారును లారీ వేగంగా వెళ్ళి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్పాట్లో ఒకరు మరణించారు. సో మరికొంతమందిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మరో ఇద్దరు మరణించారు. సో మృతుల్లో 10 ఏళ్ల బాలిక, 9 రోజుల పాప, ఇద్దరు చిన్నపిల్లలే, మరొక మహిళ కూడా ఉంది. సో మరో కారు డ్రైవర్, అంటే ఆ కారులో ప్రయాణించినటువంటి సమయంలో కారు డ్రైవర్ ఈ ఘటనతో కోమాలకు వెళ్ళిపోయాడంట. సో మృతులంతా కూడా ఒడిశాకు చెందినటువంటి ఆర్మీ కుటుంబంగా తెలుస్తుంది. విజువల్స్లో చూస్తున్నాం. సో అవతల వైపు నుంచి ఇప్పుడు ఏదైతే కారు ఉందో కార్ అవతల వైపు నుంచి వస్తోంది. డ్రైవర్ టువర్డ్స్ లారీ అటువైపు వెళ్తోంది. సో లారీ ముందుగా ఒక బైకర్ వెళ్తూ ఉంటే ఆ బైకర్ని తప్పించబోయి డివైడర్ పైకి ఎక్కేసింది. అంటే ఎంత అదుపు తప్పింది, ఎంత అన్కంట్రోల్డ్గా ఉంది అర్థమవుతోంది. ఇక్కడ బైకర్ తప్పిదమా లారీ తప్పిదమా అంటే కంట్రోల్ చేయడం అనేది బ్రేక్ వేసినా లేకపోతే కొంత పక్క వైపు మరలా ఓకే, కానీ డివైడర్ ఎక్కి అవతల వైపు వచ్చినటువంటి వాహనం ఢీకొట్టిందంటే ఈ ఘటనలో లారీ డ్రైవర్ తప్పిదని చాలా స్పష్టంగా కనబడుతోంది. సో డివైడర్ పైకి ఎక్కి యువతల వైపుగా వచ్చి ఎదురుగా వెళ్తున్నటువంటి ఆ కార్ని ఢీకొట్టింది. చూడండి, కార్ మొత్తం కూడా నుజునుజు అయిపోయింది. కంప్లీట్ అసలు కారేనా అన్నట్టుగా ఉండిపోయింది. ఈరోజు స్క్రాప్ దగ్గర పంపిస్తే ఆ స్క్రాప్కి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఒక దగ్గరికి నొక్కి పెడతలా ఉంటుందో అలా అయిపోయింది కార్. సో ఒడిశా రిజిస్టర్డ్ కార్ అది. సో ఒక ఆర్మీ కుటుంబం, ఒడిశాకు సంబంధించిన ఒక ఆర్మీ కుటుంబం వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో లారీ ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి, హైవే ఎక్కడ ఉంది, లారీ ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. ఆ విజువల్స్లో లారీ ఆ కార్ని ఢీకొట్టి పక్కన ఫెన్సింగ్ ఉంటే ఫెన్సింగ్ను సైతం దాటేసి ఎక్కడో దూరంగా ఆ లారీ ఆగిపోయింది. సో ఇంకా ఇతరత్ర వాహనాలు ఏదైనా వచ్చినా కూడా ఆ వాహనాలను కూడా ఢీకొట్టేది. ఇక్కడ వెంటనే హైవేల పైన మనం చూస్తూనే ఉన్నాం, వెంటనే సెకండ్కు ఒక కార్ వెళ్తూ ఉంటుంది. సో ఆ గ్యాప్లో ఇంకేదైనా వాహనం వచ్చినా ఆ వాహనాన్ని కూడా ఢీకట్టి ఉండేది. సో లారీ హైవే నుంచి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఓ పొలాల్లో ఆగిపోయింది, చుట్టుపక్కల వ్యవసాయ పొలాల్లో ఆగిపోయింది. సో అంతటి వేగంగా నిర్లక్ష్యంగా ఆ లారీ డ్రైవర్ ఆ లారీ నడిపాడనే చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఈ సంఘటన ముగ్గురు మరణించారు. సో అంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. 10 నెలల పాప, 10 నెలల బాలిక, 9 రోజుల పాప. ఈ ఘటన సోంపేట మండలం బారువా 16 నెంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుని మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. నాయుడు, సో ప్రెసెంట్ ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆ లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నాడా? సీసీటీవీ ఫుటేజ్ లాంటి దొరికిందా? మనం చూస్తే కనుక సోంపేట మండలం బారువా 16 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుండి ఒడిశా వెళ్తున్నటువంటి కారు, వారైతే మాత్రం వారి మాటలో వెళ్తున్నారు. ఒడిశా నుండి శ్రీకాకుళం వైపు వస్తున్నటువంటి లారీ ఒక ద్విచక్ర వాహనాన్ని తప్పించిపోయి అది తప్పి డివైడర్ దాటి ఏదైతే పక్క రూట్ లో బోల్తా పడిందో, బోల్తా పడిన ఘటనలో ఆ కారు మాత్రం 2 ముక్కలైంది. అందులో మొత్తం ఒకే కుటుంబానికి చెందిన 3 చిన్నారులు, తల్లి ఉన్నారు, డ్రైవర్. వీళ్ళంతా కూడాను విశాఖపట్నం నుంచి బాలాసూర్ తమ స్వగ్రామం వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కలకలత తన 3 పిల్లల్ని తీసుకొని సంప్రదాయానికి బయలుదేరడం జరిగింది. కాకపోతే ఘటనా స్థలం వద్ద మాత్రం మయూరి అనే చిన్నారి చనిపోవడం జరిగింది. అదే చిన్నారి చనిపోవడం జరిగింది. మిగిలిన 4 కూడాను 108తో పాటు స్థానిక అంబులెన్స్ కూడా రావడం ఆలస్యం కావడంతో స్థానికుల సాయంతో వారిని సోంపేట ఏరియా హాస్పిటల్ తరలించారు. అక్కడ కనకలతో పాటు ఇద్దరు కూడా మృతి చెందారు. అంటే మొత్తం 3 కూడా తల్లి, 2 పిల్లలు మృతి చెందారు. ఇక్కడ మిగిలిన ఇద్దరు ఉన్నారు. వారు కూడా అభిషేక్, ఆదిత్య. ఎవరైతే అభిషేక్ అని వెళ్తున్నాడో ఆయన లారీ డ్రైవర్, ఆదిత్య వీళ్ళిద్దరూ కోమాలో ఉండడంతో అక్కడ మెరుగైన చికిత్స కోసం జెమ్స్ హాస్పిటల్ హుటాహుటిన రాత్రి తరలించడం జరిగింది. కానీ వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కనకలత తన 3 పిల్లలు ఏదైతే అభిషేక్ తో పాటు తనకు సంబంధించిన మయూరి 3 కూడా తీసుకొని సంక్రాంతి సెలవు వెళ్ళడం జరిగింది. వారు వెళ్తున్న రూట్ కరెక్ట్ అయినా కూడాను కారు మాత్రం అది ఒక కరెంట్ కావడం మాత్రం అంచు ఆ ప్రదేశంలో ప్రమాదానికి సంబంధించిన పరిపాటిగా మారింది. ఏదైతే 6 లైన్ ఎక్స్ప్రెస్ ఉందో ఈ ఎక్స్ప్రెస్ ప్రక్రియ మాత్రం ఈరోజు వాహన శోధకులు పాల్పై శాపంగా మారిన పరిణామం ఈరోజు ఈ ప్రమాదం సంభవిస్తే జిల్లాలో 175 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి నేషనల్ హైవే మాత్రం
కేవలం 75 కిలోమీటర్లు మాత్రమే 6 లైన్ ఎక్స్టెన్షన్ జరిగింది. అదే 6 లైన్ ఎక్స్టెన్షన్ మోటార్లోని డ్రైవర్లు కూడా ఉంటారు. లారీ కూడా అక్కడ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ప్లేన్ ఏరియాకి వచ్చినప్పుడు అది 4 లైన్ గానే ఉంటుంది. కానీ ఫ్లైఓవర్ మాత్రం 6 లైన్ ఎక్స్టెన్షన్ గా ఉండదు. ఇటీవల జరిగిన ఘటనలు ప్రమాదాలన్నీ కూడాను అటువంటి ఒక అంటే అతి వేగంతో పాటు 6 లైన్ ఈ 2 సార్లుగా కలిసి ఈరోజు మాత్రం ఈ ప్రమాదాన్ని చేసేది. కాకపోతే లారీ మాత్రం ద్విచక్ర వాహనం ఎదురుగాస్తుంది. అక్కడ సర్వీస్ రోడ్ లేదు. సర్వీస్ రోడ్ లో లేకపోయినా కూడాను రాంగ్ రూట్ లో వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించపోయి పక్కనున్న వాహనం తప్పించుకొని రైట్ సైడ్ లో బయట పడడం జరిగింది. అంటే ఒడిశా నుండి శ్రీకాకుళం వస్తున్నటువంటి లారీ కరెండడం, అతివేగం కావడం, ద్విచక్ర వాహనం తప్పే ఈ పరిణామాలన్నీ కూడా లారీ వేడుతూ ఉంది. అది అవతల రేట్ లో పడింది. అటువైపుగా కారును మాత్రం బలంగా దూసుకోవడంతో కారు 2 ముక్కలైనటువంటి ఘటన తీసిన వారన్నిటిని కూడా కన్సల్ట్ తప్పించింది. కారులో ఉన్న చెప్తాన్ని తీసేందుకు స్థానికులు ఎంతగా ప్రయత్నించినా కూడాను లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నాడా? పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్ ని పరిశీలించారు. లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉంటే డెఫినెట్ గా అంటే ఒక డివైడర్ దాటి అవతల వైపుగా వచ్చేటువంటి కారును ఢీకొట్టింది అని అంటే డెఫినెట్ గా ఎంత వేగంగా ఎంత నిర్లక్ష్యంగా వస్తుందో అర్థమవుతోంది. అప్డేట్స్ ఏంటి ఆ విషయం పైన? మనం చూస్తే కనుక లారీ బోల్తా పడిన తర్వాత లారీ డ్రైవర్ క్లీనర్ ఇద్దరు కూడా పరారవద్దు. ఎందుకంటే నిర్మాణ ప్రదేశం కావడంతో కొద్దిగా అంటే 6:30-7 సమయం సాయంత్రం సమయం ఎవరు కూడా లారీ పొలాల్లో పడిపోయింది. కారు తీసుకొని నిచ్చిపోయింది. అక్కడ ఏం జరిగిందో తెలియదు. సెల్ఫ్ యాక్సిడెంట్ కారు అనుకోవడానికి లేదు. లారీ పొలాల్లో పడుతున్న విషయాలు మాత్రం ఎవరో క్షుణ్ణంగా గమనిస్తే తప్పకుండా అక్కడ యాక్సిడెంట్ అయిందనే విషయాలు మాత్రం ఎవరికి తెలిసే పరిస్థితి. ఇక్కడ అవకాశాలు కనుక చికిత్స అందినా లేకపోతే సాహిత్యం అందినా కూడాను ఉన్న ముగ్గురు ఇద్దరు కూడా ఎవరైతే 4 ఆసుపత్రికి తరలించారో వాళ్ళని అతివేగంగా కనుక చికిత్స అందించగలిగితే తల్లి కూతురు బతుకుండేవాళ్ళు. కాకపోతే అది రిలేషన్ పండిస్తుంది. ఏ గ్రామానికి సంబంధించినటువంటి లొకేషన్ కాకపోవడంతో మాత్రం ఈ రోజు లారీ డ్రైవర్ ఇద్దరు కూడా పరారు. వారి కోసం పోలీసులు కూడా గాలిస్తారు. ఎందుకంటే లారీ అయితే బాల్టా పడింది కానీ వారికి ఎవరికి కూడా దెబ్బలు తగిలే పరిస్థితి ఉంది కాబట్టి దానికి పరారు అయ్యి ఉంటారు. వాళ్ళు మద్యం చేయించారా లేకపోతే అధివేగం కారణం వస్తే ఈ కారణాలన్నీ కూడా భార్య పోలీసులు చేసిన దర్యాప్తు చేశారు. ప్రస్తుతం మాత్రం ఆ ముగ్గురు అంటే తల్లి కూతురు కొడుకుతో పాటు ఘటస్థలం దగ్గర కొడుకు చనిపోతే తల్లిండు అదే కూతురు ఇద్దరు కూడా అవసరంత హాస్పిటల్ ఇచ్చిండారు. బతుకున్నటువంటి ఎవరైతే చిన్నారిందో అభిషేక్ అదేవిధంగా ఆదిత్య లారీ డ్రైవర్ వీళ్ళిద్దరూ మాత్రం శ్రీకాకుళం జిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం మాత్రం చికిత్స పొందుతారు. వారు కూడా ఐసీలో ఉన్నారు. వారి పరిస్థితి కూడా ప్రాణాపాయ స్థితిగా ఉందని చెప్పి వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయంపై మాత్రం వారికి సంబంధించిన బంధువులు ఎవరైనా సమాచారం ఇచ్చారా, అక్కడ ఏదైనా ఆధారాలు దొరికారు, వారు ఎవరైనా వస్తున్నారనే విషయంలో మాత్రం పోలీసులు ఆ బంధువులు అడ్రస్ కోసం ఆరా తీస్తున్నారు. నేను జరిగినటువంటి ఈ ఘటన మాత్రం అక్కడ అందరినీ కూడా కంటకడి పెట్టించింది. మనం కేవలం తప్పుకు ఈ రోజు ఆ కుటుంబం అంతా కూడా లారీ రూపంలో తిరిగి మాత్రం వాళ్ళు తప్పించిపోయిన దాంట్లో ఎటువంటి అర్థం. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోంపేట మండలం బారువ దగ్గర నేషనల్ హైవే నెంబర్ 16 పైన ఓ లారీ బైక్ ని తప్పించబోయి వేగంగా వచ్చి డివైడర్ దాటుకుని అవతల వైపుగా వెళ్తున్నటువంటి కారును ఢీకొట్టింది. ఆ కారులో సుమారుగా 3 ప్రయాణిస్తూ ఉన్నారు. స్పాట్లోనే అంతా మరణించారు. ఒకరు కోమాలో కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ మరణించిన వారిలో 10 ఏళ్ల బాలిక అండ్ 1 నెల రోజుల పాప కూడా ఉందట. సో ఒక కార్ డ్రైవర్ కోమాలో వెళ్ళడంతో పాటుగా 3 స్పాట్లను మరణించారు. ఏదేమైనా ఈ సంఘటన కొంత తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కారు విజువల్ చూస్తుంటే ఎంతటి ఘోర ప్రమాదం అర్థమవుతోంది. సో ఆ కారు ఢీకొట్టిన తర్వాత లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ అక్కడి నుంచి పరారైపోయారు. 200 మీటర్ల దూరం వరకు ఆ లారీ ఏమాత్రం కంట్రోల్ చేయలేకుండా అలాగే వెళ్ళిపోయింది. సో ఈ సంఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేపడుతున్నారు. సో ఇక్కడ మృతులు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వారుగా తెలుస్తోంది. సో వారంతా కూడా తమ పిల్లలతో కలిసి సరదాగా ఇటు శ్రీకాకుళం పైనుంచి ఏదో డెస్టినేషన్కి వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళాల్సిన ప్రాంతానికి వెళ్తున్నారు. అంతలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ అడ్వైస్డ్. ఈ కాంటెంట్లో మరి కొంత కలవరపాటు గురి చేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. సో విజువల్స్ చూస్తున్నాం ఎంత ఘోర ప్రమాదం అనేది. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి ఆ విజువల్ చూద్దాం. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది.
నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు.